నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. కాంగ్రెస్ శ్రేణిలో జూబ్లీహిల్స్ జోష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేంజ్ పెంచిన బైపోల్. వారం రోజుల్లో ముఖ చిత్రం మార్చేసిన సీఎం. ఇక సర్కారుపై పార్టీపై తిరుగులేని పట్టు. తోక చాడించేవారు సెట్ అయిపోతారా? కారు కూతలు ఆగిపోతాయా? పాలనలో వేగం పెరుగుతుందా? స్థానికం గ్రేటర్ ఎలక్షన్ ఏదైనా గెలిచేస్తామంటున్నారా? కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చేశారా? రేవంత్ రాజకీయ చాణక్యమే కారును షెడ్డుకు పరిమితం చేసిందా? నమ్ముకున్నోళ్లకు అండగా నిలబడడమే రేవంత్ విజయమా? క్యాబినెట్లో వచ్చే మార్పులేంటి? జరగబోయే సంచలనాలేంటి? బీహార్ విజయం ఏపీలో చంద్రబాబుకు కలిసొస్తుందా? తెలుగు రాజకీయాల్లో తాజా పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. కాంగ్రెస్ శ్రేణుల్లో జూబ్లీహిల్స్ జోష్ నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ రాజకీయ వ్యూహాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరైంది. రకరకాల గందరగోళాలు, ప్రచారాల నడుమ కేడర్ నమ్మకం కూడా అనుమానంలో పడుతున్న సందర్భంలో ప్రచారాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజులు రాజకీయ ముఖ చిత్రం మార్చేసి కాంగ్రెస్ పార్టీకి 24,000 పైచిలుకు మెజార్టీని అందించారు. గత ఏడాదిన్నర కాలంగా కారు కూతలతో సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్న బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ప్రజలు కోలుకోలేని షాక్నిచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేక మంది భ్రమలోనే తేలుతున్నారు. తాము భ్రమపడ్డదే ప్రజలు భ్రమపడాలని, తమ ఆలోచనలే ప్రజల ఆలోచనలను కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. గ్రౌండ్ను విడిచి సోషల్ గ్రౌండ్లో చెలరేగిపోతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తన మెదక్కు పర్యటనలో ఇదే విషయాన్ని చెప్పారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చాలామంది తామే అధికారంలో ఉన్నామన్న భ్రమల ప్రపంచంలో ఉంటూ రేపో ఎల్లుండో అధికార పీఠం ఎక్కబోతున్నట్లు చెబుతున్నారు. దీనివల్లనే అసలు గ్రౌండ్లో కనెక్టివిటీ దెబ్బతింటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా చాలా చేయాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో పరివర్తన రానంతకాలం ఆ పార్టీ ఫలితాలు ఆశించడం అత్యాశనని కూడా జూబ్లీహిల్స్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చూశాక స్పష్టంగా చిత్రం కనిపిస్తోంది. రేవంత్ చాణక్యానికి జూబ్లీహిల్స్ నిదర్శనం. ఇక పాలనలో ఎదురులేని తంత్రం. స్థానిక గ్రేటర్కు సరికొత్త ఉత్సాహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాణక్యమే కాంగ్రెస్ పార్టీకి వరుస విజయాలను అందించింది. 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఉదయిస్తున్న సూర్యుల్లా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గతంలో కాంగ్రెస్కు వైఎస్ఆర్కు అనుకూలంగా ఉన్న రెడ్డి ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు క్రమంగా కాంగ్రెస్ వైపు వస్తూ ఉండగా బీఆర్ఎస్ వైపు వచ్చిన టీడీపీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు ఏకపక్ష టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎంఐఎంను వామపక్షాలు తమ వైపే ఉంచుకోవడం కాంగ్రెస్ పార్టీ సాధించిన విషయంగా చెప్పవచ్చు. భిన్న రకాల పార్టీలు ఒకే లైన్లో ఉంచి సమర్థవంతంగా పాలించడం అంత ఆషామాషి కాదు. బీఆర్ఎస్ మిత్రులు దూరం చేసుకుంటూ ఉండగా కాంగ్రెస్ కొత్త మిత్రులను కలుపుకుంటోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ విజయం. ఇక కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజల ఆకాంక్షలను గౌరవించింది. నిందలు వేసినా, కుట్రలు చేసినా మౌనంగా భరిస్తూ వారి పాపానికే వదిలేసింది. నిందలు వేసిన వారు వాటికే బలయ్యారు. ఇక స్థానిక సమరం. గ్రామాల్లో ప్రగతికి శుభారంభం. రాజకీయ సుస్థిరత రాష్ట్రానికి వరం. ఇక స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీ సై అంటుంది. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులోనే స్థానిక ఎన్నికలు పూర్తి కానున్నాయి. స్థానిక ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. రేవంత్ నాయకత్వాన్ని జూబ్లీహిల్స్ పటిష్టం చేసింది. బీఆర్ఎస్ నేతల ఆతృత, వ్యూహం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అదే కాంగ్రెస్కు వరంగా మారింది. కొన్ని అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది, కానీ వ్యూహమే గందరగోళంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్తో ముందుకు వెళుతున్నారు. సీఎం కుటుంబంపై, అనుచరులపై, అధికారులపై రకరకాల బురదల జల్లుతూ ఆనందాన్ని పొందేవారు ఇవన్నీ రాజకీయ విజయాలు ఎలా అందిస్తాయో వారికే తెలియాలి. ఇలాంటి రాజకీయం కేసీఆర్ కూడా చేయలేదు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా యుద్ధాలపైనే తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల సోషల్ యుద్ధాలు ఆ పార్టీ పుట్టునే ముంచుతున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవగానే అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదు. ఈ విషయం ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కేసీఆర్ తొలి టర్మ్ పాలన, రేవంత్ ఫస్ట్ టర్మ్. కలిసొస్తున్న బైపోల్, క్షేత్ర గందరగోళానికి ప్రజా తీర్పు సమాధానం. రాజకీయ పటిష్టతకే ఎన్నికల విషయాలే సోపానం. కేసీఆర్ 2 టర్ములు తెలంగాణను పాలించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. తాను 2 టర్ములు పాలిస్తానని ఉంటానని సీఎం పలు సందర్భాల్లో చెప్పారు. సీఎంగా రేవంత్పై విపక్షం ఎంత దాడి చేసినా ప్రజా తీర్పు వాటిని ఖండాలుగా చేసింది. ప్రతిపక్ష పద్ధతి మార్చుకోవాలని స్పష్టంగా చెప్పింది. కేసీఆర్కు తొలి టర్ములో నారాయణఖేడ్ ఉప ఎన్నిక, తర్వాత పాలేరు ఉప ఎన్నిక రాజకీయంగా మరింత పటిష్టం చేయడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు సీఎం రేవంత్కు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అంతకు మించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దోహదపడ్డాయి. ఈ విజయాల ద్వారా పాలనపై మంత్రివర్గ కూర్పు, శాఖలు, పథకాలు, సమర్థ నేతలకు బాధ్యతలకు సంబంధించి మరింత స్వేచ్ఛ, అవకాశం లభించాయన్న చర్చ కూడా జరిగింది. ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ను నమ్ముకున్న వారికి ఎంతకు తెగించైనా గెలిపిస్తాడన్న నమ్మకం కూడా మరింత పెరిగింది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం, బీజేపీ డిపాజిట్ గల్లంతు కావటం రెండూ కాంగ్రెస్కు లాభించే అంశాలే. ఖైరతాబాద్ బైపోరు వచ్చినా రాకున్నా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఈ బైపోరు విజయం దోహదం పడుతుంది. ఇక బీహార్లో ఎన్డీఏ విజయం సాధించడం కాంగ్రెస్కు ఆందోళన కలిగించే పరిణామం కాగా, ఏపీకి సంబంధించి చూస్తే చంద్రబాబుకు కూటమి సర్కార్ను సంతోషపెట్టే విషయంగానే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో గమ్మత్తు రాజకీయాలు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ సుస్థిరత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థతకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులు, సంచలనాలకు ఆస్కారం కనపడుతోంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.